మరోవైపు జగన్ను తీవ్రంగా విమర్శించారు టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో జగన్ పూర్తిగా విఫలమయ్యారని, ఇప్పటి వరకు కేవలం 15% మాత్రమే అమలు చేశారని విమర్శించారు. రాష్ట్రంలో మద్య నిషేధం చేసి ఓట్లు అడుగుతారని చెప్పిన జగన్ ఇప్పుడు రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తున్న ఘనత జగన్కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకపోగా ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టులో 1% పని కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. మొత్తం ఈ ప్రభుత్వం వచ్చినాక భ్రష్టు పట్టిపోయింది. ఏ రంగము కూడా ఇంతవరకు పూర్తిగా మీరు చెప్పిన హామీలు 15%కి మించి అమలు చేయలే. పూర్తిగా అబద్ధాలు చెప్పిన ఈ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్ రెడ్డి గారు. దీంట్లో 85% మీరు చెప్పిన హామీలు పూర్తి చేయలేదని చెప్పేదానికి మా దగ్గర విజన్ డాక్యుమెంట్ ఉంది. ఈ జిల్లాలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలైనా ఎవరైనా దీని మీద గణాంకాలతో మాకు డిబేట్కి వస్తానంటే ఈ డిబేట్లో నేను ప్రూవ్ చేసేదానికి సిద్ధంగా ఉండా. మేము వస్తాం తెలుగుదేశం పార్టీ తరఫున. మీరు రండి, పత్రికల్లో ఎలక్ట్రానిక్ మీడియాను మధ్యలో పెట్టుకోండి. మీరు ఎంత ఖర్చు పెట్టారు, మేము పెట్టలేదని చెప్పేదానికి మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. మీ దగ్గర గణాంకాలు వస్తే ప్రజలందరూ చూస్తారు. ఎందుకంటే హయ్యెస్ట్ అబద్ధాలు చెప్పి అధికారం లేకొచ్చిన ప్రభుత్వ ముఖ్యమంత్రి ఎవరు అంటే జగన్మోహన్.